ఉంది? హెల్త్ ఎలా ఉంది? ఆ? హెల్త్ ఎలా ఉంది అద్యా? పర్వాలేదు. ఓకే. సో ఈరోజు ఏంటంటే మనం సెకండ్ మెటీరియల్ స్టార్ట్ చేస్తున్నాము. దానికి గాను దాని యొక్క ప్రొసీజర్ ఏమిటి, దాంట్లోకి ఎంటర్ అయ్యే ముందు దాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో ఇప్పటి వరకు ఫస్ట్ మెటీరియల్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లారిఫైనా అన్నీ? క్లారిఫై కొంచెం లౌడ్గా మాట్లాడు, సౌండ్ రావట్లేదు. క్లారిఫై. ఓకే డన్. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు చెప్పు, అది డిస్కస్ చేద్దాం. ఓకేనా? డోంట్ వరీ. సరే సరే సరే. సో చూడు మనకి, సో మనం ఫస్ట్ మెటీరియల్లో ఆల్రెడీ వీటి గురించి డిస్కస్ చేసాం. లెడ్జెస్ అంటే ఏమిటి, గ్రూప్స్ అంటే ఏమిటి, ఓచర్స్ అంటే ఏమిటి, కంపెనీస్ అంటే ఏమిటో మనకు తెలుసు. లెడ్జెస్ మనం ఏమొస్తాయని తెలుసుకున్నాం, గ్రూప్స్ ఎన్ని ఉంటాయని చేసాము, ఓచర్స్ ఎలా ఉంటాయో చేసాము. ఇక్కడ కంపెనీస్లో ఏమేం చేస్తాము ఈ మెటీరియల్లో అంటే సర్వీస్ కావచ్చు, ట్రేడింగ్ కంపెనీ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, వాటిని 12 months ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనేది దీంట్లో మీకు స్టార్ట్ అవుతుంది. ఓకే. తర్వాత చూస్తే మనకి టాలీ ప్రొవైడ్స్ 28 ఫ్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అండర్ విచ్ ద లెడ్జెస్ కెన్ బి క్లాసిఫైడ్. మనకి 28 గ్రూప్స్ ఉంటాయని చెప్పాం కదా. ఒక కంపెనీ మనం క్రియేట్ చేస్తూనే 28 గ్రూప్స్ ఉంటాయని చెప్పాము. దానిలో ఏమిటి అంటే ప్రైమరీ గ్రూప్స్ వచ్చేసి 15 ఉంటాయి, సబ్ గ్రూప్స్ వచ్చేసి 13 ఉంటాయి. అంటే దీంట్లో 2 typesగా డివైడ్ చేశారు. అదేవిధంగా టాలీ 2 లెడ్జెస్ ఉంటాయని చెప్పాం. క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇవి 2 క్రియేట్ చేయకూడదు, నార్మల్గా ఎంట్రీ చేసుకోవాలి. 28 గ్రూప్స్, 2 లెడ్జెస్ డిఫాల్ట్గా ఒక కంపెనీ క్రియేట్ చేస్తే దాంట్లో ఆటోమేటిక్గా ఉంటాయి. ఓకే. తర్వాత ఇక్కడ క్యాపిటల్ రెవెన్యూ ఇచ్చాం. ఇక్కడ చూస్తే మనకి క్యాపిటల్, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకు కంపల్సరీ క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ ఉన్న తర్వాత మన బిజినెస్కి ఏవైతే కావాలో వాటికి రిలేటెడ్గా అసెట్స్ను కొనాలి. అసెట్స్ కొనిన తర్వాత ఒకవేళ వేరే బ్రాంచ్ పెట్టుకోవాలి. ఓకేనా? అలాంటప్పుడు డబ్బు లేదు, అప్పుడు మన బ్యాంక్స్ దగ్గర నుంచి ఏదో ఒక దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటాం. అప్పు తెచ్చుకుంటే అవి మనకి లయబిలిటీస్ కింద చూపెడతాం. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి క్యాపిటల్ ఉండాలి. ఆ క్యాపిటల్ తర్వాత మనం ఏదైతే బిజినెస్ పెట్టుకోవాలనుకుంటామో దానికి రిలేటెడ్గా అసెట్స్ కొనాలి. కొన్న తర్వాత అప్పుడప్పుడు మధ్యలో మనకు డబ్బు అవసరం అవుతుంది. మన దగ్గర లేనప్పుడు బ్యాంకుల దగ్గర కావచ్చు, ఇన్స్టిట్యూట్స్ దగ్గర కావచ్చు, బయట అప్పు తెచ్చుకోవడం జరుగుతుంది. అది మన లయబిలిటీస్ కింద చూపిస్తాం. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఏం జనరేట్ అవుతుంది? రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ రెవెన్యూలో మనకి ఇన్కమ్, ప్రాఫిట్ యాడ్ చేసుకోవడం. ఓకేనా? ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్మేటప్పుడు దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని అమ్మడం. తర్వాత ఆ బిజినెస్లో ఎక్స్పెండిచర్స్ జరుగుతూ ఉంటాయి. ఆఫీస్ అన్నాక కంపల్సరీగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. జిరాక్స్ కావచ్చు, టికెట్స్లు కావచ్చు, ట్రావెలింగ్ ఛార్జెస్ కావచ్చు, ఇవి ఏ ఒకటి ఎక్స్పెన్సెస్ జరుగుతూనే ఉంటాయి. ఓకేనా? సో అది. తర్వాత చూస్తే టైప్స్ ఆఫ్ ఓచర్స్. పేమెంట్ ఓచర్ అంటే ఏమిటి, రిసిప్ట్ అంటే ఏమిటి, కాంట్రా ఓచర్ అంటే ఏంటి, సేల్స్ ఓచర్ అంటే మీకు తెలుసు, ఆల్రెడీ ఫస్ట్ మెటీరియల్లో మనం డిస్కస్ చేస్తాం. దీంట్లో ఎక్స్ట్రాగా ఏమొస్తాయంటే సేల్స్ ఓచర్ రిలేటెడ్గా సేల్స్ ఆర్డర్ అంటే ఏమిటి, సేల్స్ ఓచర్స్ అంటే ఏమిటి, డెలివరీ నోట్ అంటే ఏమిటి, రిజెక్షన్ ఇన్ అంటే ఏమిటి, ఇవన్నీ దీంట్లో డిస్కస్ చేస్తాం. ఇది సేల్ పరంగా. పర్చేజ్ పరంగా వస్తే పర్చేజ్ ఓచర్, పర్చేజ్ ఆర్డర్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్ అంటే ఏమిటో కూడా మనం క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాం. ఓకేనా? తర్వాత చూస్తే జనరల్ ఓచర్. సో ఇంతకుముందు మనం ఏమిటంటే ఇవి సర్వీస్లో ఉన్నప్పుడు మనం ఏవైనా పర్చేజ్ రిటర్న్ జరిగినా, సేల్స్ రిటర్న్ జరిగినా జర్నల్లో పోస్ట్ చేసుకునే వాళ్ళం. ఓకే. ఇప్పుడు ఏమిటంటే ఇన్వెంటరీలోకి వచ్చిన తర్వాత పర్చేజ్ రిటర్న్కు ఆపోజిట్ డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్కి ఆపోజిట్ క్రెడిట్ నోట్. సో ఇక్కడ జర్నల్ అనేది యాజ్ యూజువల్గా మనం F7 తీసుకుంటాం. స్టాక్ జర్నల్ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఉపయోగించుకునే దాన్ని స్టాక్ జర్నల్. అదేవిధంగా ఫిజికల్ స్టాక్, మన దగ్గర ఫిజికల్ స్టాక్ ఎంత ఉంది అని చూసుకోవడం ఎలా అనేది కూడా ఇక్కడ అడ్జస్ట్మెంట్స్లో మీకు చూపించడం జరుగుతుంది. ఓకే. తర్వాత ఫిజికల్ స్టాక్ అంటే మీనింగ్ ఏంటి, స్టాక్ జర్నల్ అంటే మీనింగ్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ అంటే మీనింగ్ ఏంటో తెలుసుకున్నాం. సో ఫస్ట్ ఫిజికల్ స్టాక్ చూస్తే
ఫర్ రికార్డింగ్ యాక్చువల్ స్టాక్ యాజ్ ఫిజికల్లీ వెరిఫైడ్ ఆర్ కౌంటెడ్. మన యొక్క గోడౌన్లో ప్రజెంట్ ఏదైతే ఉంటుందో స్టాకు దాన్ని ఫిజికల్ స్టాక్ అని చెప్పుకుంటాం. స్టాక్ జర్నల్ అంటే ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్. ఒక లొకేషన్ నుంచి వేరే లొకేషన్ చేంజ్ చేయడాన్ని స్టాక్ జర్నల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నీకు వైజాగ్లో ఒక బ్రాంచ్ ఉంది, గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది, ఒంగోలులో ఒక బ్రాంచ్ ఉంది, విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది. నువ్వు వైజాగ్ నుంచి విజయవాడకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఒంగోలుకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, గుంటూరుకైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ విధంగా ఎలా అనేసి. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ అంటే ఏంటి? టు మ్యానుఫ్యాక్చర్ ఏ ఫినిష్డ్ ప్రోడక్ట్, యూసేజ్ ఆఫ్ ఎక్స్పెన్స్ లెడ్జర్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్ని మనం తయారు చేసి దాన్ని నీట్గా దానికి ఒక సేపు అవన్నీ తీసుకొచ్చి మార్కెట్లో సేల్ చేయడాన్ని మనం ఫినిష్డ్ ప్రోడక్ట్ అని చెప్తాం. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను రా మెటీరియల్ అంతా కొన్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాత్ ఒక క్లాత్తో తీసుకొని నేను సర్స్ తయారు చేయాలి, ఒక 2000 సర్స్ తయారు చేయాలి. ఆ సర్స్ తయారు చేయాలంటే దానికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ నేను కొనాలి. రా మెటీరియల్ అంటే ఏంటి? బటన్స్, థ్రెడ్, క్లాత్ కొనాలి. కొనిన తర్వాత దాన్ని ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్గా మార్చుకొని మార్కెట్లో సేల్ చేసుకోవాలి. అది ఎలా? ఓకే. తర్వాత దీంట్లో టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఏమొస్తాయంటే సర్వీస్ ఆర్గనైజేషన్స్, ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్. సో వీటి గురించి మనం క్లియర్ కట్గా ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాం. 12 months ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. 1 or 2 months నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ మంత్స్ నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటూ వెళ్ళేస్తే ఎక్కడ ఏం డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తూ వస్తాను డైలీ క్లాస్లో. తర్వాత సర్వీస్ ఆర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, అండ్ ఆర్గనైజేషన్ దట్ ప్రొవైడ్స్ సర్వీసెస్ టు అదర్స్. సో సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది మనకి అంటే స్కూల్స్, కాలేజెస్, ట్రస్ట్స్, హాస్పిటల్స్లో సర్వీస్ జరుగుతుంది. ఓకేనా? అది మనకు ఆల్రెడీ తెలుసు. దీన్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటాం. ఎక్కువ ప్రాఫిట్ రాదు, లిమిటెడ్గా వస్తుంది. తర్వాత ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్. ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి? గూడ్స్ పర్చేజ్ అండ్ సేల్ ఇన్ సేమ్ ఫామ్. ఎలక్ట్రానిక్ షోరూమ్స్ కావచ్చు, కంప్యూటర్ షాప్స్ కావచ్చు, తర్వాత మొబైల్ షాప్స్ కావచ్చు, ఫర్నిచర్ షాప్స్ కావచ్చు. 10 రూపాయలు కొంటావు, 20 రూపాయలు అమ్ముకుంటావు. దీన్ని ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ అంటాం. ఓకే. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్. రా మెటీరియల్ పర్చేజ్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ ఏ న్యూ ఫైనల్ ప్రోడక్ట్ ఫర్ సేల్స్. రా మెటీరియల్ కొంటావు, ఒక ప్రోడక్ట్గా కన్వర్ట్ చేస్తావు, మార్కెట్లో సేల్ చేస్తావు. లైక్ అలాంటివి ఏంటంటే ఆయిల్ ఇండస్ట్రీస్, క్లాత్ ఇండస్ట్రీస్. ఆయిల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? మనకి అవి ఉంటాయి కదా, శనక్కాయలు అంటారు కదా, దాన్ని ఏం చేస్తారు? తెస్తారు, ఒక మిషన్లో ఆడిస్తారు, ఆయిల్ని తయారు చేస్తారు, మార్కెట్లో సేల్ చేస్తారు. క్లాత్ కూడా అంతే. మన క్లాత్ ఏం చేస్తాం? ఇక్కడ మనం రా మెటీరియల్ కొంటాం, తర్వాత క్లాత్, బటన్స్, తర్వాత థ్రెడ్, ఇవన్నీ కొంటాం, ఒక ప్రోడక్ట్గా తయారు చేస్తాం, అంటే ఒక షర్ట్గా తయారు చేస్తాం, మార్కెట్లో సేల్ చేస్తాం. సో దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ అంటాం. సో ఈ విధంగా మనము సర్వీస్ సెకండ్ మెటీరియల్కి ఎంటర్ అయ్యే ముందు వీటి గురించి మనం క్లియర్ కట్గా తెలుసుకోవాలి. ఓకేనా? ఇలా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు సెకండ్ మెటీరియల్ ఓపెన్ చేయి. సర్వీస్ ప్రాబ్లం, కంపెనీ అకౌంట్, సర్వీస్ ప్రాబ్లం ఓపెన్ చేయి. పేజ్ నెంబర్ వచ్చేసి వెయిట్, పేజీ నెంబర్ 13 ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసావా? ఓకే, డన్. అక్కడ చూడు, సర్వీస్ కంపెనీ మనకు మంత్ నేను నీకు కొన్ని ఎంట్రీస్ దాంట్లో ఎంటర్ చేసి ఇచ్చాము. ఇక్కడ ఏం చేయాలి అంటే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. తర్వాత ఫస్ట్ పేజ్ తిప్పు, పేజ్ నెంబర్ 14, తర్వాత 15 వస్తుంది, తర్వాత 16 చూడు, తర్వాత 17, 18 వరకు చూడు. 18 తర్వాత నెంబర్ 18 చూడు, 18. సో ఆడికి ఎండింగ్ ఈ ప్రాబ్లం అంటే 12 months ట్రాన్సాక్షన్స్ ఉంటాయి.
ఆ 18 పక్క పేజీలో ప్రతి మంత్కి మనం ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. నువ్వు చేసే ప్రతి మంత్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మంత్ అయిపోయిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ సైడ్ చూస్తే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. సేమ్ వాల్యూ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. అలా మంత్ మనం చేసిన తర్వాత ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని నెక్స్ట్ మంత్లోకి వెళ్ళాలి. అలాగే ముందుకు వెళ్ళకూడదు. ఓకేనా? ఓకే. అదేవిధంగా అలాగే నెంబరు 24 ఓపెన్ చేయి. 24 ఈ 24లోకి వస్తే పేజ్ నెంబర్ 24. ఈ పేజ్ నెంబర్ 24లో ఈ ప్రాబ్లం మొత్తం 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి లెడ్జర్స్ గ్రూప్స్ నేను ఇక్కడే ఇచ్చేసాను. ఓకేనా? ఏ లెడ్జర్కి ఏ లెడ్జర్స్ వస్తాయి, ఏ గ్రూప్స్ వస్తాయి అని కూడా ఇక్కడే ఇచ్చాను. తర్వాత దాని పక్క పేజీలో కీస్ కూడా ఇచ్చాను. ఏ కీకి ఏ ఫంక్షన్కి ఉపయోగించాలి. ఓకే. ఫస్ట్ క్యాపిటల్కి F6 ఉపయోగించాలి. సెకండ్ వన్కి F4 F5 ఉపయోగించాలి. ఇలాగా మొత్తం 96 జర్నల్ ఎంట్రీస్కి నేను ఫంక్షన్ కీస్ ఇచ్చాను. గ్రూప్స్ లెడ్జర్స్ కూడా ఇచ్చాను. సో నీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఫస్ట్ 2 months నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 months నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మిగిలిన అన్ని మంత్స్ నువ్వే చేయాలి, చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ప్రతి మంత్లో ఉన్న ప్రతి లెడ్జర్కి కూడా ఈ బ్యాక్గ్రౌండ్లో గ్రూప్స్ ఉంటాయి, అవి చెక్ చేసుకో. తర్వాత ఫంక్షన్ కీస్ కూడా ఏమొస్తాయి, ప్రతి ఒక్క జనరల్ ఎంట్రీకి కూడా ప్రతి నెంబర్ వైజ్గా ఫంక్షన్ కీ కూడా ఇచ్చింటాను. ఓకే. దానికి రిలేటెడ్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో డైలీ క్లాసెస్లో నువ్వు 2 months చేసుకొని నాకు ఈవినింగ్ క్లాస్లో చెప్పాలి. నీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను దాంట్లో క్లారిఫై చేస్తాను. జస్ట్ మహా అంటే కూర్చుంటే కన్నా 1 hour లేదా 2 hours అయిపోతుంది. ఒకవేళ నీకు టైం ఉండి నువ్వు జాబ్ చేసే దగ్గర టైం ఉంటే నువ్వు ఇదేంటంటే ఒక ఇంటి దగ్గర చేసుకుంటావో ఆఫీస్లో చేసుకుంటావో నీ ఇష్టం. ఒక కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లోనే చేయాలి. నువ్వు మళ్ళీ వేరే కంపెనీ క్రియేట్ చేసి అట్లా 2 months ఇట్లా 2 months చేయకూడదు. ఏదైతే సర్వీస్ కంపెనీ అని చేస్తావో దాంట్లోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని మంత్స్ ఒకే దాంట్లో చేయాలి. ఇంతకుముందు ప్రాబ్లమ్స్ లాగా ఆఫీస్లో చేయొచ్చు, ఇంటికాడ చేయొచ్చు ఉండదు. ఇది 12 months ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి కంటిన్యూగా ఒకే సిస్టంలో చేయాలి. ఓకేనా? సో చూడు, ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, సర్వీస్ కంపెనీ అని. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ నువ్వు ఏదైతే చేస్తావో ఇవి నీకు కంటిన్యూగా ఉపయోగపడతాయి లైఫ్లో. ఎందుకంటే నువ్వు వర్క్ చేసే ఏంటి కనిపించదు కదా. వెయిట్. ఓకే. ఇప్పుడు చూడు, ఇవి నువ్వు రియల్ లైఫ్లో వర్క్ చేసే ప్లేస్లో ప్రతి ఒక్క చోట ఉపయోగపడతాయి ఇవి. ఓకేనా? ఫస్ట్ చూడు, సర్వీస్ కంపెనీ చేస్తున్నాను. సర్వీస్ కంపెనీ ఇండియా, బ్యాక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తీసుకో. ఆ తర్వాత ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేయి. ఇక్కడ ప్రతి నెల డేట్లు మార్చుకోవాలి. మనం డేట్లు మార్చుకోకుండా ఒకే నెలలో అన్నీ వేసేసామనుకో మిస్ మ్యాచ్ వస్తాయి ప్రాఫిట్ అండ్ లాస్లో. ఇప్పుడు మనం చేసేది సర్వీస్, ఇన్వెంటరీ కాదు. ఇదంతా సర్వీసే. ఎక్కడే కానీ ఐటమ్స్ ఉండవు. అసెట్లు కొంటాం, అమ్ముకుంటాం, అంతే. ఓకేనా? సో మెయింటైన్ అకౌంట్స్ అది ఒక్క ఆప్షన్ వేసి పెట్టు. రిమైనింగ్ అని నో పెట్టు. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇంకా జిఎస్టీ ఇవన్నీ అవసరం లేదు. అవి సెకండ్ ప్రాబ్లంలో వస్తాయి. ఈ ప్రాబ్లం అయిపోయిన తర్వాత వస్తాయి. ఓన్లీ మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ మాత్రమే వేసి పెట్టాలి. రిమైనింగ్ అన్ని నో పెట్టేసి సేవ్. ఓకే. సో మనం ఒక కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత మనం చెప్పాం కదా ఇంతకుముందే 28 గ్రూప్స్ 2 లెడ్జర్స్ ఉంటాయని. అవి యాజ్ యూజువల్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, నేను ఎట్లా డైరెక్ట్గా నేను ఆన్ ద స్పాట్ ఓచర్స్లోనే క్రియేట్ చేస్తాను ఆదిత్య. లెడ్జర్స్లోకి వెళ్ళి క్రియేట్ చేయకుండా నేను డైరెక్ట్గా ఓచర్స్లో క్రియేట్ చేయమంటావా, లేకుంటే లెడ్జర్స్కి వెళ్ళి క్రియేట్ చేయమంటావా? ఆన్ ద స్పాట్ ఓచర్స్లో చేస్తాను చూడు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ మెటీరియల్ చేసేంత వరకు ఇక్కడ వెళ్ళి ఇవన్నీ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సెకండ్ మెటీరియల్ వచ్చిన తర్వాత ఇక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు.
డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్దాం. ఏ ఫంక్షన్కి అయితే తీసుకుంటామో ఆ ఫంక్షన్కి ఓపెన్ చేసుకోవడం, సెలెక్ట్ చేసుకోవడం, ఆన్నే క్రియేట్ చేయడం ఆన్ ద స్పాట్. ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్ళాను. ఫస్ట్ చూడు, భాస్కర్ స్టార్టెడ్ యూనివర్సల్ బిజినెస్ బై బ్రింగింగ్ ఇన్ క్యాష్ 3 lakhs. భాస్కర్ అనేవాడు 3 lakhs పెట్టి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఏ కీలో ఉన్నాం? పేమెంట్లో ఉన్నాం కదా. సో మన క్యాపిటల్ అనేది బిజినెస్కి ఇన్కమ్ కదా. ఇన్కమ్ కాబట్టి మనం రిసిప్ట్ని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ రిసిప్ట్ని సెలెక్ట్ చేయి. ఓకే, ఇప్పుడు మనకి రిసిప్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇది ఏ మంత్? ఏప్రిల్ మంత్. ఫస్ట్ నెల డేట్ మార్చుకోవాలి. F2 డేట్ ఆ పైన చూడు, F2 అని రైట్ సైడ్లో. F2 క్లిక్ చేశాను. ఇక్కడ డేట్ ఇస్తున్నాను 1/4. జస్ట్ 1/4 చాలు, అంతే. 1/4. ఇప్పుడు ఓకే, డేట్ మార్చుకొని 1/4 డేట్ మార్చుకొని F6లో ప్రజెంట్ ఉన్నా. ఇప్పుడు నేను లెడ్జెస్ ఏం క్రియేట్ చేయాలా, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ చూడు రైట్ సైడ్లో క్రియేట్ అని చూపిస్తుంది. షో మోర్ క్రియేట్ అని. క్రియేట్ అయినా క్లిక్ చేయి, లేకుంటే షార్ట్ కట్కి Alt C ఇస్తే డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోతుంది. నువ్వు ఇక్కడే క్రియేట్ చేయి క్యాపిటల్ అని. సో క్యాపిటల్ అకౌంట్ సేవ్ చేసి ఇది డైరెక్ట్గా ఓచర్లోనే సేవ్ అయిపోతుంది. చూడు డైరెక్ట్ ఇడికి వచ్చేసింది. ఓకే, ఎంత అమౌంట్ పెట్టావు? 3 lakhs. 3 lakhs సెలెక్ట్ చేయి. క్రెడిట్ క్యాపిటల్ అవుతుంది, డెబిట్ క్యాష్ అవుతుంది. ఓకేనా, సేవ్ చేయి. తర్వాత సెకండ్ వన్, పెయిడ్ 22,500 ఇన్ క్యాష్ టు పర్చేజ్ ఏ కంప్యూటర్. మనము అసెట్ని క్యాష్కు పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఏ కీలో పోస్ట్ చేసుకోవాలి చెప్పు? ఒక అసెట్ని, కంప్యూటర్ అనేది అసెట్, దానిని మనం క్యాష్కు పర్చేజ్ చేస్తే ఏ కీలో పోస్ట్ చేయాలి? F5. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఏ దాంట్లో ఉన్నాను? రిసిప్ట్లో ఉన్నాను. సో F5 క్లిక్ చేయాలి. పేమెంట్ చూసావా? ఇప్పుడు F5 వచ్చింది. ఇప్పుడు నేను కంప్యూటర్ అనేది లెడ్జర్ క్రియేట్ చేయలేదు కదా. ఇప్పుడు నేను క్రియేట్ చేయాలి ఆన్ ద స్పాట్. Alt C ఇస్తున్నా. Alt C ఏం క్రియేట్ చేయాలి? కంప్యూటర్. ఫిక్స్డ్ అసెట్. సేవ్ చేయి. ఓకే, ఎంత అమౌంట్? 22,500. సో క్రెడిట్ ఏమవుతుంది? క్యాష్ అవుతుంది. సేవ్. ఓకే, ఫస్ట్ ఒక్కసారి మార్చు డేట్ అనేది, మంత్లో ఒక్కసారి డేట్ మార్చు అంతే, ఇంక రిమైనింగ్ అవసరంలా. తర్వాత క్యాష్ డిపాజిట్ ఇన్ 1 lakh ఇన్ HDFC బ్యాంక్. ఏ కిలో పోస్ట్ చేయాలి చెప్పు? కాంట్రా F4. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం HDFC బ్యాంక్లో. సో మన దగ్గర క్యాష్ అనేది క్రెడిట్ అవుతుంది. ఎంత మనము డిపాజిట్ చేస్తున్నామంటే 1 lakh. 1 lakh డిపాజిట్ చేస్తున్నాం. ఇక్కడ మనము బ్యాంక్ క్రియేట్ చేయలేదు కదా. Alt C HDFC బ్యాంక్. ఏం తీసుకోవాలి? బ్యాంక్ అకౌంట్. వెరీ గుడ్. సేవ్ చేయి. ఓకే, సేవ్ చేయాలి. డినామినేషన్స్ ఇవన్నీ చూపిస్తుంది మనకు అవసరం. సేవ్ అయిపోయిందా? నెక్స్ట్ వన్ చూడు, పెయిడ్ సెక్యూరిటీ డిపాజిట్ ఫర్ ఆఫీస్ బిల్డింగ్ 25,000 బై చెక్. ఇక్కడ ఏంటంటే మనం ఒక బిల్డింగ్ అనేది రెంట్కి తీసుకుంటున్నాం ఆదిత్య. సో రెంట్కి తీసుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? ముందుగానే వాళ్ళకు 6 months అమౌంట్ డిపాజిట్ చేయాలిగా, అంతే కదా. 2-3 నెలలైనా వాళ్ళు ముందుగానే డిపాజిట్ చేయించుకుంటారు. ఒకవేళ నువ్వు 1 month తీసుకొని బాగలేదని వెళ్ళిపోతే వాళ్ళు నష్టం కదా. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే 1 or 2 months కానీ 3 months కానీ ముందుగానే పే చేయించుకుంటారు. అప్పుడు దీనికి ఒక లెడ్జర్ క్రియేట్ చేయాలి. సో మనం పెయిడ్ అంటే ఏ కిలో పోస్ట్ చేసుకోవాలి? F5. వెరీ గుడ్. సో F5 క్లిక్ చేయి. ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత పెయిడ్ కాబట్టి అది మనకి ఎక్స్పెన్స్ కదా. ఇక్కడే Alt C ఇచ్చి లెడ్జర్ క్రియేట్ చేయి. SD ఆఫీస్ బిల్డింగ్. సో దీన్ని ఏమంటారంటే డిపాజిట్ అసెట్స్ అంటారు. డిపాజిట్ ఎందుకు డిపాజిట్స్ అంటామంటే 3 నెలలు 4 నెలలు ముందుగానే డబ్బు పే చేస్తున్నాం, అందుకోసం డిపాజిట్స్ అసెట్స్ అంటాం. ఓకేనా, సేవ్ చేయి. అమౌంట్ ఎంత? 25,000. ఎంటర్. సో క్యాష్ ఆ చెక్ అంటే చెక్ అంటే ఏం తీసుకోవాలి? HDFC బ్యాంక్. సేవ్ చేయి. తర్వాత నెక్స్ట్ పర్చేజ్డ్ ద ఫాలోయింగ్ ఫిక్స్డ్ అసెట్స్ బై పేయింగ్ చెక్.
సో అసెట్స్ని చెక్ ద్వారా మనం పర్చేజ్ చేస్తున్నామంటే ఏ కీలో పోస్ట్ చేసుకోవాలి, F7 ఆర్ F5? ఎందుకు వస్తుంది F7 ఆదిత్య? F7 ఎందుకు వస్తుంది ఏంటి? అసెట్స్ కదా, అక్కడ ఏమైనా పేరు వచ్చిందా నువ్వు F5 చెప్పడానికి, F7 చెప్పడానికి? లేదు, పేరు రాలేదు. పేరు రానప్పుడు నువ్వు ఏ కీలో పోస్ట్ చేసుకోవాలి అసెట్స్ని? చెక్ ఆర్ క్యాష్ ఉంటే F5లో పోస్ట్ చేయాలి. అదే పేరు వచ్చింటే నువ్వు చెప్పినట్టుగా F7లో పోస్ట్ చేయాలి. ఓకేనా? ఆల్రెడీ మనం F5లో ఉన్నాం. ఈ లెడ్జెస్ అన్ని కొత్తది కాబట్టి నేను క్రియేట్ చేయలేదు కాబట్టి ఆన్ ద స్పాట్లోనే క్రియేట్ చేస్తున్నాను. Alt+C. ఏంటది? ఫస్ట్ సెల్ ఫోన్ అసెట్, ఇది ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్ తీసుకుంటున్నా. సో ఎంత? 6000. నేను అన్ని డెబిట్ చేసుకుంటున్నా ఒక్కొక్కటి లేకుండా. మళ్ళీ జస్ట్ D అని టైప్ చేసి ఎంటర్ ఇవ్వు, మళ్ళీ డెబిట్ వస్తుంది. Alt+C. నెక్స్ట్ ఏముంది? ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్. ఎంత? 20,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నా. Alt+C. ఎయిర్ కండిషనర్, ఇది కూడా ఫిక్స్డ్ అసెట్. 20,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నా. Alt+C. నెక్స్ట్ ఏముంది? ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ వస్తుంది. ఎంత? 15,000. ఇప్పుడు క్రెడిట్ బ్యాంక్ తీసుకోవాలి. బ్యాంక్ ఇది HDFC బ్యాంక్. ఓకే, ఈ విధంగా మనము పేమెంట్లో ఎంట్రీస్ని పోస్ట్ చేయాలి. సేవ్. ఓకేనా? సో డన్. నెక్స్ట్ వన్ ఏముంది? 6th one, పేడ్ ద టెలిఫోన్ సెక్యూరిటీ డిపాజిట్ 3,000. సో ఇక్కడ ఏమిటి అంటే మనము ఇంతకుముందు మన మొబైల్స్ లేనప్పుడు ఇంతకుముందు ఏమున్నాయి? టెలిఫోన్స్ ఉన్నాయి. అది ఎవరో ఒకరి లేదా ఇద్దరి ఇళ్లలో ఉండేది. టౌన్లో అయితే కొంతమంది దగ్గర ఉండేది, పల్లెల్లో అయితే కన్నా ఊరికి 2-3 ఉండేటివి. అప్పుడు ఏంటి? రూపాయి కాయిన్స్ లాగా, తర్వాత టెలిఫోన్ లాగా వాళ్ళకి ముందుగానే 6 months ముందు అమౌంట్ పే చేస్తే వాళ్ళు అందరం ఒక ఇంటికి ఫోన్ చేసేవాళ్ళం, అక్కడ వెళ్ళి మాట్లాడుకునే వాళ్ళం. సో ఆ విధంగా ఉండేటివి. దాన్ని టెలిఫోన్ సెక్యూరిటీ డిపాజిట్ అంటారు. ఓకేనా? సో ఇది కూడా పేమెంట్లోనే పోస్ట్ చేసుకోవాలి. Alt+C ఇస్తున్నాను. టెలిఫోన్ సెక్యూరిటీ, ఇది కూడా డిపాజిట్ అసెట్ అవుతుంది. ఎంత అమౌంట్? 3,000. క్యాష్ సేవ్ చేయాలి. నెక్స్ట్ వన్, స్టేషనరీ పర్చేజ్డ్ వర్త్ 12,500 ఫ్రమ్ గ్లోబల్ హౌస్ ఆన్ క్రెడిట్. ఏ కిలో పోస్ట్ చేసుకోవాలి? అదైతే అది చెప్పు. ఏ కిలో పోస్ట్ చేయాలి? ఏ కిలో పోస్ట్ చేయాలి? F5 ఆర్ F7? హలో, F5 ఆర్ F7? F7లో పోస్ట్ చేయాలి. సో పేరు వచ్చిందట, F7 క్లిక్ చేయాలి. సో నేను స్టేషనరీ అనేది క్రియేట్ చేయలేదు కాబట్టి Alt+C ఇచ్చి F7 క్లిక్ చేసి ఇక్కడ ఇస్తున్నాను. స్టేషనరీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే, అమౌంట్ ఎంత? 25. ఎంత? 12,500. ఇక్కడ గ్లోబల్ హౌస్, Alt+C, గ్లోబల్ హౌస్ సన్రీ క్రియేటర్. సేవ్. తర్వాత రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్. ఇక్కడ చూడు, కన్సల్టింగ్ ఫీజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నా దగ్గర టాలీ నేర్చుకుంటావు, దాన్ని నేను ఏమంటాను?
కన్సల్టింగ్ ఫీజు అంటాను. ఓకేనా? తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తావు, వానికి డాక్టర్కి 500 600 మనకి ఫీజు పే చేయాలి. దాన్ని ఏమంటారు? కన్సల్టెన్సీ ఫీజు అంటారు. సో ఇది బిజినెస్కి ఏమవుతుంది? ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏ కీలో పోస్ట్ చేసుకోవాలి చెప్పు? ఏంటి? F6లో పోస్ట్ చేసుకోవాలి. F6. సో Alt C ఇస్తున్నాను, క్రియేట్ చేస్తున్నాను కన్సల్టింగ్ ఫీజు. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే ఆదిత్య, దీన్ని ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటారు. ఎంత అమౌంట్? 25,000. ఓకే, ఇక్కడ సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోకూడదు, అది ఒక పేరు. ఆ సిల్వర్ సర్వీసెస్ వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చారని అర్థం. దాన్ని మనం కావాలంటే నెరేషన్లో రాసుకోవచ్చు. ఇక్కడ ఏం తీసుకోవాలి? HDFC బ్యాంక్ తీసుకోవాలి. ఇక్కడ రాసుకోవచ్చు నెరేషన్లో, ఐ రిసీవ్డ్ అమౌంట్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్ అని. ఓకేనా? సో అది నెక్స్ట్, డిపాజిటెడ్ 50,000 క్యాష్ ఇన్ HDFC బ్యాంక్. కాంట్రాలో పోస్ట్ చేయాలి. ఎంత? 50,000 HDFC బ్యాంక్. సేవ్. తర్వాత స్టేషనరీ పర్చేజ్డ్ వర్త్ 6,000 ఫ్రమ్ ఇంక్ అండ్ పేపర్ పబ్లిషర్స్ ఆన్ క్రెడిట్. దీన్ని కూడా మనం F7లో పోస్ట్ చేయాలి. ఓకే, స్టేషనరీ అమౌంట్ ఎంత? 6,000. ఇక్కడ ఏం తీసుకోవాలి? క్యాష్ కానీ చెక్ కానీ మెన్షన్ చేయాలి. అప్పుడు మనం ఏం తీసుకోవాలి? ఇంక్ అండ్ పేపర్స్ క్రియేట్ చేయాలి. Alt C, ఇంక్ అండ్ పేపర్. సండ్రీ క్రియేటర్ అవుతారు. సేవ్ చేస్తున్నాం. తర్వాత డ్రాయింగ్స్, ఇది కూడా పేమెంటే అవుతుంది. Alt C ఇచ్చి క్రియేట్ చేస్తున్నాను. డ్రాయింగ్స్, క్యాపిటల్ అకౌంట్. అమౌంట్ ఎంత? 7,500. క్యాష్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్స్, ఇది కూడా పేమెంటే. Alt C, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఎంత? 750 క్యాష్. ఈ విధంగా ఫస్ట్ మంత్ అన్ని ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. చేసిన తర్వాత ఎస్కేప్ ఇవ్వు. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్కి రా. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి Alt F1 ఇవ్వు. Alt F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ ఉంది కదా, 3 పేపర్స్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేయి. పేజ్ నెంబర్ 19. ఫస్ట్ ఏప్రిల్ మంత్ చూడు. ఏప్రిల్ మంత్ చూడు, వచ్చిందా వాల్యూ కరెక్ట్గా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 19,250 రూపాయలు. అంటే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 750, స్టేషనరీ 18,500. టోటల్ నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 5,750 రూపీస్. కన్సల్టింగ్ ఫీజు ఎంత వచ్చింది? 25,000 వచ్చింది. వచ్చిందా? హలో. సో ఇప్పుడు ఈ మంత్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏం చేయాలి? బ్యాక్ వచ్చి ఓచర్స్లోకి వెళ్ళాలి. ఓచర్స్లోకి వెళ్ళి మళ్ళీ డేట్ మార్చాలా ఒక మంత్. ఫస్ట్ మే మంత్. ఫస్ట్ ఏముంది ఇక్కడ? 13 చూడు, 13ది మేలో పెయిడ్ 6,000 ఇన్ క్యాష్ టు ఇంక్ అండ్ పేపర్ పబ్లిషర్స్. సో ఆల్రెడీ నేను పేమెంట్లోనే ఉన్నా కాబట్టి డేట్ ఒకటి మార్చాలి. ఫస్ట్ టైం F2. ఏం మార్చాలి? 1 ఏప్రిల్ అయిపోయింది. ఇప్పుడు 1/5 ఇచ్చాలు. జస్ట్ 1/5 చాలు. ఇయర్ అవసరం లేదు. 1/5 చాలు. ఎంటర్. ఇప్పుడు అంతే, ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క డేట్ మాత్రమే మార్చు. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేయాలి. ఓకే, అమౌంట్ ఎవరికి పే చేస్తున్నాం? ఇంక్ అండ్ పబ్లిషర్స్కి. ఆల్రెడీ పైన మనం క్రియేట్ చేసాం కదా, వాళ్ళ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసాం. 6,000 పర్చేజ్ చేసాం. ఇప్పుడు ఎంత ఇస్తున్నాం? అమౌంట్ 6,000 ఇచ్చేస్తున్నాం. 0 వాల్యూ అయిపోయింది. క్యాష్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? ఆఫీస్ రెంట్. ఇది మనం క్రియేట్ చేయాలి. ఇది కూడా పేమెంట్లోనే వేయాలి. ఆఫీస్ రెంట్ 2,500. శాలరీస్ 10,400 బై చెక్ ఫర్ 25 days. అతను నెలలో 25 రోజులు వచ్చాడు కాబట్టి అతనికి ఆ అమౌంట్ పే చేస్తున్నారు. Alt C. ఆఫీస్ రెంట్ అన్నా జస్ట్ రెంట్ అన్నా ఒకటే. ఓకేనా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్.
ఎంత అమౌంట్? 2500. మళ్ళీ శాలరీస్ కూడా డెబిట్ అవుతుంది కాబట్టి డి ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. ఆల్ట్ సి, శాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. అమౌంట్ ఎంత? శాలరీస్ 10,400. ఎలా పే చేస్తున్నాం అంటే చెక్ ద్వారా. చెక్ అంటే క్రెడిట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏముంది? టెలిఫోన్ బిల్ 1250, కన్వీనియన్స్ బిల్ 650 ఇన్ క్యాష్. ఇది కూడా పేమెంట్ అవుతుంది. లెడ్జెస్ క్రియేట్ చేయలేదు కాబట్టి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాలి. ఆల్ట్ సి, టెలిఫోన్ బిల్. ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. ఎంత? 1250. మళ్ళీ డెబిట్ చేస్తున్నా. ఆల్ట్ సి. కన్వీనియన్స్ అన్నా ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అన్నా ఒకటే. ఎంత? 650. ఇప్పుడు క్రెడిట్ ఏం చేయాలి? క్యాష్ చేయాలి. సేవ్. నెక్స్ట్ తర్వాత చెక్ పెయిడ్ 12,500 టు గ్లోబల్ హౌస్. ఇంతకు ముందు నెలలో మనం ఏం చేసాం? గ్లోబల్ హౌస్ నుంచి పర్చేజ్ చేసినాం స్టేషనరీని. ఎంతకు? 12,500కి. కానీ ఇప్పుడు మనం ఇక్కడ 12,500 ఇచ్చేస్తున్నాం అంటే మీకు జీరో వాల్యూ. ఇది కూడా పేమెంట్లోనే పే చేయాలి. గ్లోబల్ ముందు నెలలో చేసిందని ఇక్కడే ఉంటాయి 12,500. ఇది చూడు, ఇక్కడ గ్లోబల్ హౌస్ జీరో అయిపోయింది. కరెంట్ బ్యాలెన్స్ చూసావా? ఎలా పే చేస్తున్నావు? చెక్ అంటే బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. సేవ్. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ 1110 రూపీస్. ఆఫీస్ ఎక్స్పెన్స్ 150. ఓకే, ఇది కూడా పేమెంట్లోనే. ఆల్ట్ సి, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ 1110. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆఫీస్ ఎక్స్పెన్స్ ఆల్రెడీ చేశాను కదా ముందు నెలలో, అది ఇక్కడే ఉంటుంది. ఎంత? 150. ఎలా పే చేస్తున్నాం? ఏం లేదు కాబట్టి క్యాషే ఊహించుకోవాలి. సేవ్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ రిసీవ్డ్ 15,000 యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ ఇన్ క్యాష్ ఫ్రమ్ ఒమేగా ఇన్ఫోటెక్. వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకుని వెళ్ళింటారు అనుకో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మనకి ఇప్పుడు డబ్బులు ఇచ్చారు, 1 మంత్ తర్వాత డబ్బులు ఇచ్చారు. సో అది మనకి ఏమవుతుంది? ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ అంటే F6లో పోస్ట్ చేయాలి. ఓకే, కన్సల్టింగ్ ఫీజ్ లాస్ట్ మంత్లో ఆల్రెడీ చేసాం, దాన్ని సెలెక్ట్ చేయాలి. ఎంత ఇచ్చారు? 15,000. క్యాష్ ఇచ్చారు. పేరు తీసుకోకూడదు ఇక్కడ, ఒమేగా అని. ఒమేగా అనే పేరుని మనం నెరేషన్లో రాసుకోవచ్చు. ఎవరు ఇచ్చారంటే ఒమేగా ఇచ్చారని అర్థం. ఐ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ ఒమేగా అని రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ చెప్పు. రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ ఐటీ సర్వీసెస్ కంపెనీ. ఇది ఏ కిలో పోస్ట్ చేయాలి సార్ ఆదిత్య? హలో, ఏ కిలో పోస్ట్ చేయాలి? అవును, 19th 1 ఏ కిలో పోస్ట్ చేయాలి? రిసిప్ట్. ఓకే, గుడ్. కన్సల్టింగ్ ఫీజ్ మళ్ళీ తీసుకోవాలి. ఎంత? 25,000. ఏది క్యాష్ చెక్ అంటే? చెక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఇక్కడ ఐటీ సర్వీసెస్ అనేది నెరేషన్లో రాసుకోవచ్చు. ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నామంటే ఐటీ సర్వీసెస్ నుంచి రిసీవ్ చేసుకున్నామని నెరేషన్లో రాయొచ్చు. తర్వాత డ్రాయింగ్ ఏ కిలో పోస్ట్ చేయాలి? ఏంటి? డ్రాయింగ్స్ పేమెంట్ ఆదిత్య, పేమెంట్. కొత్తగా వచ్చిన లెడ్జెస్ మాత్రమే క్రియేట్ చేయి. ఆల్రెడీ కొన్ని ముందు నెలలో ఉంటాయి చేసిండి, అవి చేయకూడదు. మళ్ళీ ఏవైతే కొత్తగా నువ్వు చేయలేదు అనిపిస్తాయో వాటిని మాత్రమే క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. వచ్చిన లెడ్జర్లే మళ్ళీ వస్తే చేయకూడదు. ఓకేనా? సో అది ఇప్పుడు మే మంత్ కూడా అయిపోయింది. ఎస్కేప్ ఇచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్కి రా. వచ్చిన తర్వాత ఆల్ట్ F1 ఓపెన్ చేయి. ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ చూడు, బ్యాక్ సైడ్ వెళ్ళి 19th పేజ్ ఓపెన్ చేయి.
నాకు ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ 29,690 రూపీస్. కన్సల్టింగ్ ఫీజు ఎంత వచ్చింది ఇక్కడ రైట్ సైడ్లో 65,000. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత వచ్చింది టోటల్గా 35,310. ఓకే, ఈ విధంగా నువ్వు ఇప్పుడు ఈ మంత్ అయిపోయింది, మళ్ళీ ఏం చేయాలి, నువ్వు ఓచర్స్లోకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ పేమెంట్లో ఉన్నాం, డేట్ మార్చాలి. జస్ట్ 1/3 చాలు, మే కదా, జూన్ అంటే 1/6 జస్ట్ చాలు, అంతే. మళ్ళీ దీంట్లో నువ్వు ఇంకా ఎంట్రీస్ కొత్తగా వచ్చిన లెడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అన్నా, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ అన్నా, ఓకేనా, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ అన్నా ఒకటే లెడ్జర్ క్రియేట్ చేసుకో. మూడిటికి 3 రకాలు దీంట్లో ఉంటాయి, కానీ నువ్వు ఒకటే సెలెక్ట్ చేసుకో. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ చేసిండో అదే ఫాలో అవ్వు. మళ్ళీ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ అని, ఎలక్ట్రిసిటీ బిల్ అని చేయకు. టెలిఫోన్ ఎక్స్పెన్స్ అన్నా, టెలిఫోన్ బిల్ అన్నా, టెలిఫోన్ ఛార్జెస్ అన్నా ఒకటే, ఓకేనా. దీంట్లో 3 రకాలు ఉంటాయి, 3 చేయకు. టెలి బిల్ అన్నా ఒకటే, టెలిఫోన్ ఎక్స్పెన్స్ అన్నా ఒకటే, టెలిఫోన్ ఛార్జెస్ అన్నా ఒకటే, ఓకేనా. ఒకసారి నోట్స్లో ఇక్కడ 22 చూడు. 22లో నువ్వు దాని పక్కనే పెన్సిల్తో రాసుకో. 22 వచ్చేసి F7లో పోస్ట్ చేయాలి. F7 అక్కడ డెబిట్ వచ్చేసి క్యాబ్ హైరింగ్ ఛార్జెస్ వస్తుంది, క్రెడిట్ రాజ్ ట్రావెల్స్ వస్తుంది. నువ్వు అక్కడే పెన్సిల్తో రాసుకో, అన్నీ చెప్తాను. నువ్వు ఈ 4 మంత్స్ ఈ రోజుకి. సో 21 వచ్చేసి 21 చూసుకో. ఆఫీస్ రెంట్ ప్రీవియస్ మంత్లో ఆల్రెడీ చేసిండవు, దాన్ని మళ్ళీ చేయకు. ఆఫీస్ రెంట్ డెబిట్, శాలరీస్ కూడా ఆల్రెడీ చేసిండవు డెబిట్, టెలిఫోన్ బిల్ కూడా ఆల్రెడీ చేసిండవు డెబిట్. ఆ 3 డెబిట్ చేసి, ఓకేనా, 21 అది వచ్చేసి పేమెంట్లో పోస్ట్ చేసుకోవాలి. ఆ 3 డెబిట్ చేసి క్యాష్ చెక్ వచ్చేసి క్రియేట్ చేయి 21కి, ఓకేనా. తర్వాత 22 క్యాబ్ హైరింగ్ ఛార్జెస్ డెబిట్ చేసి రాజ్ ట్రావెల్స్ క్రియేట్ చేయి. F7లో పోస్ట్ చేయి. ఇక్కడ ఏంటంటే రిసీవ్డ్ యాన్ ఇన్వాయిస్ ఫర్ 5,500 ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్ ఫర్ క్యాబ్ హైరింగ్ ఛార్జెస్. ఇక్కడ ఏంటంటే రాజ్ ట్రావెల్స్ వాళ్ళు మార్కెట్లో వెహికల్స్ హైరింగ్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ, ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ నుంచి దిగారనుకో గన్నవరం ఎయిర్పోర్ట్లో, అక్కడి నుంచి మీ ఊరికి రావాలి. సో అప్పుడు ఏం చేస్తావు, నువ్వు నీకు తెలిసిన రాజ్ ట్రావెల్స్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ యొక్క బాడుగకి ఏదైతే పంపిస్తారో వెహికల్ని వాళ్ళకి ఫోన్ చేసి చెప్తావు, ఓకేనా. జస్ట్ మీరు ఫోన్ చేసి చెప్పిన దానికి వాళ్ళు ఇన్వాయిస్ని రిసీవ్ చేసుకుంటారు. ఓకే, వాళ్ళు మాకు బాడుగగా అడిగారు వెహికల్, సో ఇంత అమౌంట్ అవుతుందని నువ్వు ఒక ఇన్వాయిస్ అనేది రిసీవ్ చేసుకుంటావు. నువ్వు ఏదైతే వాళ్ళకు పిలుచుకొని వెళ్ళి వాళ్ళ ఊర్లో డ్రాప్ చేస్తావో అప్పుడు వాళ్ళు మెయిన్ ఇన్వాయిస్ మీకు రైట్ చేస్తారు. జస్ట్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేసింటే అది మీకు రిసీవ్ కింద చూసుకోవాలి. ఇంకా ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగల, జస్ట్ నేను నీకు ఫోన్ చేసి చెప్పాను అంతే. ఆ చెప్పినందుకు ఒక ఇన్వాయిస్ రైట్ చేశారు అంతే, ఓకేనా. సో అది తర్వాత 23 F6లో పోస్ట్ చేయాలి. క్రెడిట్ కన్సల్టింగ్ ఫీజు అవుతుంది, క్యాష్ డెబిట్ అవుతుంది. రాసుకో అక్కడే పెన్సిల్తో. F6లో పోస్ట్ చేయి. తర్వాత 24 F4లో పోస్ట్ చేయాలి, ఓకేనా. HDFC బ్యాంక్ డెబిట్ అవుతుంది, క్యాష్ క్రెడిట్ అవుతుంది. తర్వాత 26 F5 పేమెంట్ శాలరీ అడ్వాన్స్, ఇది అండర్లో కరెంట్ అసెట్ తీసుకో. డెబిట్ శాలరీ అడ్వాన్స్, క్రెడిట్ క్యాష్. F5లో పోస్ట్ చేయి. తర్వాత 26 డ్రాయింగ్స్ డెబిట్ అవుతుంది, క్యాష్ క్రెడిట్ అవుతుంది. F5లో వెయ్యి, ఓకే. తర్వాత 27 ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అన్నా, ఎలక్ట్రిసిటీ బిల్ అన్నా ఒకటే, ఓకే. ఎలక్ట్రిసిటీ బిల్ డెబిట్, ఆఫీస్ ఎక్స్పెన్స్ డెబిట్, క్రెడిట్ వచ్చేసి క్యాష్. F5లోనే పోస్ట్ చేయి. F5 వీటన్నిటికీ బ్యాక్ సైడ్లో ఉంటాయి, గ్రూప్స్ ఉంటాయి, ఫంక్షన్ కీస్ కూడా ఉంటాయి. ఎందుకంటే నీకు అర్థం అవడానికి ముందే చెప్తున్నాను, ఓకేనా. అది జూన్ మంత్. ఆ జూన్ మంత్ చేసిన తర్వాత నువ్వు బ్యాక్ వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకోవాలి, ఓకే. తర్వాత ఆ మంత్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జూలై చూడు. జూలై 1 28 F7లో పోస్ట్ చేయాలి.
రైజ్ ద ఇన్వాయిస్ 65,000 ఆన్ ఆల్ఫాటెక్ ఫర్ కన్సల్టింగ్ ఫీస్ ప్రొవైడెడ్. ఇక్కడ ఏంటంటే ఈ ఆల్ఫాటెక్ అనే వాళ్ళు మన దగ్గర వచ్చి టాలీ నేర్చుకుని వెళ్ళారు, కానీ డబ్బులు ఇవ్వలేదు. సో ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేసాం, ఒక ఇన్వాయిస్ రైజ్ చేసాం, మీరు మన దగ్గర కోర్స్ నేర్చుకుని వెళ్ళారు, మీరు మాకు 65,000 పే చేయాలి అనేసి. అందుకు ఒక ఇన్వాయిస్ని రైజ్ చేసాం. అంటే వాళ్ళు ఇంకా మనకు డబ్బులు ఇవ్వలేదు. దీనిని మనం F7లో పోస్ట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే కన్సల్టింగ్ ఫీజ్ అనేది క్రెడిట్ అవుతుంది, ఆల్ఫాటెక్ అనేది డెబిట్ అవుతుంది. ఆల్ఫాటెక్ అండర్లో లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు సండ్రీ డెబిటార్ తీసుకో. ఓకేనా? తర్వాత 29 ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్. ఇది వచ్చేసి అండర్లో కరెంట్ అసెట్ తీసుకో. ఇది పేమెంట్లో పోస్ట్ చేయాలి. డెబిట్ ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్, క్రెడిట్ చెక్ అంటే బ్యాంక్ అవుతుంది. ఈ ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ అంటే పేపర్ ఉంటుంది కదా, పేపర్ మనం ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ అని వాడుతుంటాం కదా. ఓకేనా? మనం రీఛార్జ్ చేయించుకుంటాం అట్లా. తర్వాత 13th శాలరీస్ డెబిట్ అవుతుంది, శాలరీ అడ్వాన్స్ క్రెడిట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే పేమెంట్లో పోస్ట్ చేయి, శాలరీస్ 12,000 డెబిట్, మళ్ళీ క్రెడిట్ శాలరీ అడ్వాన్స్ 3,000, మళ్ళీ క్యాష్ రిమైనింగ్ అమౌంట్. ఓకేనా? పేమెంట్లో పోస్ట్ చేయి. ఆ పైన మంత్లో నువ్వేం చేసావు, 3,000 అడ్వాన్స్ తీసుకున్నావు, దాన్ని ఇప్పుడు ఫిల్ చేయాలి కదా. సో అది. తర్వాత 13th వన్ పేమెంట్లో వేయాలి. ఆఫీస్ రెంట్ డెబిట్, టెలిఫోన్ బిల్ డెబిట్, తర్వాత క్రెడిట్ వచ్చి చెక్ అంటే బ్యాంక్ తీసుకోవాలి, పేమెంట్లోనే వేయాలి. తర్వాత 32 పైన 28th చూడు, మనం ఏం చేసాం, ఆల్ఫాటెక్ వాళ్ళు 65,000 ఇవ్వాలని ఒక ఇన్వాయిస్ రైట్ చేసాం. వాళ్ళు ఏం చేశారు, 35,000 మనకి ఇచ్చారు. అంటే F6 క్లోజ్ చేయాలి. ఆల్ఫాటెక్ అనేది క్రెడిట్ అవుతుంది, F6లో డెబిట్ వచ్చేసి చెక్ అవుతుంది, F6లో పోస్ట్ చేయాలి. తర్వాత 33 ఆఫీస్ ఎక్స్పెన్స్ డెబిట్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ డెబిట్, కన్వేయన్స్ బిల్ డెబిట్, పేమెంట్లో వేయాలి. క్రెడిట్ వచ్చేసి క్యాష్ తీసుకోవాలి. 33. 34 పేమెంట్, డ్రాయింగ్స్ డెబిట్, క్యాష్ క్రెడిట్. ఓకేనా? ఈ 4 months నువ్వు ఈరోజు రేపటికి చేయి. రేపటి క్లాస్లో ఆగస్ట్ ఎలా చేయాలో నువ్వు నీ చేత చేపిస్తాను. ఓకేనా? అర్థమైంది కదా ఆదిత్య? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్సా? ఒకసారి 15th 29th దాని అండర్లో కరెంట్ అసెట్ తీసుకో. ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ అంటే పేపర్ యాడ్. ఇప్పుడు మనము మొబైల్ రీఛార్జ్ చేయించుకుంటాం 3 months ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్. ఆ విధంగా ఒక 6 months మనం పేపర్ డైలీ ఇంటికి పడిపోవాలి వచ్చి, వారికి నెలకి ఇంత అమౌంట్ అని ఇస్తాం. అట్లా పేమెంట్ వేసుకోవాలి. ఓకే? సో ఈ విధంగా మనము టాలీలో మంత్ వైజ్ ఎంట్రీ